భారతీయ పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఈరోజు శ్రీ సోమనాథ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణం వద్ద అరేబియా సముద్ర తీరంలో ఈ క్షేత్రం వెలిసి ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైన పుణ్యప్రదమైన జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడితో సంబంధం. మహాభారత యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు ప్రభాస తీర్థానికి చేరి యోగు నిద్రలో ఉన్నప్పుడు వేటగాడు జర ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం సంధించాడు. అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి పరమపదించాడు. అందువల్ల ప్రభాస తీర్థం వైష్ణవులకు కూడా అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. సోమనాథుని కథ. ప్రజాపతి దక్షుడికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారందరినీ చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు వారిలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. ఇది గమనించిన మిగిలిన కుమార్తెలు తమ తండ్రి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. కోపానికి గురైన దక్షుడు చంద్రుణ్ణి నీ తేజస్సు క్షీణించుగా కానీ శపించాడు. శాప ప్రభావంతో చంద్రుని కాంతి రోజు రోజుకు తగ్గిపోవడంతో దేవతలు ఆందోళన చెందారు. వారి సూచన మేరకు చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి పరమశివుని కోసం కఠోర తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఇలా వరం ఇచ్చాడు. నెలలో 15 రోజులు నీ కాంతి క్షీణిస్తుంది, మిగిలిన 15 రోజులు మళ్ళీ పెరుగుతుందని చెప్తాడు. అప్పటి నుండి చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణించి శుక్లపక్షంలో పూర్ణ తేజస్సును పొందుతాడని పురాణం చెప్తుంది. చంద్రుడికి నాథుడైన శివుడు సోమనాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆలయ నిర్మాణ విషయానికి వస్తే పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతోనూ, రావణుడు వెండితోనూ, కృష్ణుడు చెక్కతో నిర్మించారు. అనంతరం భీమదేవుడు రాతితో నిర్మించాడు. సోమనాథ ఆలయం అపారమైన సంపత్తో, కళాత్మక నిర్మాణంతో భారతదేశంలో అత్యంత వైభవంగా నిలిచింది. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 1025లో మహమ్మద్ గజని సోమనాథ ఆలయంపై దండెత్తి అపారమైన సంపదను దోచుకొని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత భక్తులు ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు. క్రీస్తు శకం 1783లో ఇందోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. స్వాతంత్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ప్రస్తుత సోమనాథ ఆలయం తిరిగి నిర్మించబడింది. ప్రత్యేక విశేషాలు ఏమిటంటే ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో దేవోస్తర్గా అనే ప్రదేశం ఉంది. అక్కడే శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచారని విశ్వసిస్తారు. ఆలయ సమీపంలో బాలకా తీర్థం ఉంది. అక్కడే వేటగాడు జర బాణం శ్రీకృష్ణుడిని తాకిందని చెబుతారు. ఈ క్షేత్రం శైవులకు, వైష్ణవులకు రెండింటికి అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం.